కలెక్షన్స్ లో ఎవరు తోపు వీరి యొక్క చివరి 3 మూవీస్ ని కంపేర్ చేద్దాం. ఎవరికి ఎంత కలెక్షన్స్ వచ్చినాయని క్లియర్ కట్ గా మాకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రభాస్ గారిని తీసుకుందాం. ప్రభాస్ గారు చివరి 3 మూవీస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సలార్ వచ్చేసి దాదాపు 600 నుంచి 650 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. సెకండ్ కల్కి దాదాపు 1000 కోట్ల నుంచి 1050 కోట్ల మధ్య అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ థర్డ్ మూవీ రాజసాబ్ దాదాపు 190 నుంచి 200 కోట్ల మధ్య అయితే కలెక్ట్ అయితే చేసింది. ఓవరాల్ గా ఈ 3 కలెక్షన్స్ యాడ్ చేసుకుంటే ఇంత అయితే వచ్చింది. దాదాపు 1900 కోట్లు అయితే రావడం అయితే జరిగింది ప్రభాస్ గారికి చివరి 3 మూవీస్. ఇప్పుడు అల్లు అర్జున్ గారి చూద్దాం. అల్లు అర్జున్ గారు వచ్చేసి అలవైకుంఠపురం దాదాపు 260 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ తర్వాత పుష్ప దాదాపు 360 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. దాని తర్వాత ఈ పుష్ప 2 వచ్చేసి దాదాపు 1720 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది. 1750 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. మొత్తం 3 యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 2370 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేశాడు మన అల్లు అర్జున్ గారు. అండ్ తర్వాత రామ్ చరణ్ గారు చూసుకుందాం. రామ్ చరణ్ గారిది వచ్చేసి ఫస్ట్ RRR మూవీ దాదాపు 1350 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆచార్య వచ్చేసి దాదాపు 76 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ మొన్న వచ్చిన గేమ్ చేంజర్ వచ్చేసి దాదాపు 200 కోట్ల వరకు అయితే 200 నుంచి 210 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. 1636 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేశాడు చివరి 3 మూవీస్ కి. అండ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ గారి RRR మూవీ దాదాపు 1350 కోట్లు. అండ్ తర్వాత దేవర దాదాపు 450 నుంచి 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేశాడు. అండ్ తర్వాత వచ్చిన మూవీ వార్ 2 దాదాపు 380 కోట్ల నుంచి దాదాపు 400 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేశాడు. 3 మూవీస్ ని యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 2250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాప్ 4 యాక్టర్స్ మనం చూసుకుంటే వీళ్ళు పాన్ ఇండియా మూవీస్ తీశారు. పాన్ ఇండియా కలెక్షన్స్ మహేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని యాడ్ అయితే చేయట్లేదు. హైయెస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారికి అయితే ఉంది, ఎందుకంటే సీక్వెల్ మూవీ పుష్ప 2 ఉండడం వల్ల. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి ప్రభాస్ గారు అయితే ఉన్నాడు. ప్రభాస్ గారివి చివరి 3 మూవీస్ అంటే చివరి 6 మూవీస్ యాడ్ చేసి తన ఇష్టం ఉండే అవకాశం ఉంది. అండ్ తర్వాత 4 లో వచ్చేసి రామ్ చరణ్ గారు అయితే ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ మూవీస్ అన్ని చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ అయితే చేయండి.